డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పును ఇవ్వబోతోంది. ఈ కేసులో అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17A కు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు. దీంతో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలని గతేడాది సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తున్న సమయంలో గవర్నర్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు 17A మీద వాదనలు వినిపించారు. ఈ కేసులో సెప్టెంబర్ 27, అక్టోబర్ 3, 9, 10, 13, 17 తేదీల్లో విచారణ సాగింది. దాదాపు 10 గంటల పాటు ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతోంది. మధ్యాహ్నం 1 గంటకి జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పును వెలువరించబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పైన సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. సుమారు 3 నెలల తర్వాత ఈ తీర్పు వెలువడబోతోంది. ఈ తీర్పుకు సంబంధించి కూడా ఇటు సిజేఐ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు అలాగే ఇటు ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ కేసు యొక్క తీర్పుని ముఖ్యంగా నోట్ చేయడం జరిగింది. అయితే ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు తనపై తన అరెస్టు చెల్లదు, అలాగే ఎఫ్ఐఆర్ సైతం కొట్టివేయాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ లో చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూత్రా అలాగే హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించడం జరిగింది. ఇటు అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్నది ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయబోతోంది. ఈ కేసులో సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A వర్తించదు అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించడం జరిగింది. ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A పరిధిలోకి ముఖ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి, కానీ ఎటువంటి అనుమతి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు అన్నది ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ నేరం జరిగినప్పటి నాటికి ఈ చట్టం అనేది ఉనికిలో లేదు కాబట్టి ఇది చంద్రబాబుకు వర్తించదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణకు ముందే కేసు దర్యాప్తు ప్రారంభమైంది కాబట్టి సెక్షన్ 17A అనేది చంద్రబాబుకు వర్తించదు, ఎటువంటి అనుమతి లేకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించడం జరిగింది. ఈ కేసు తీర్పు అనేది ముఖ్యంగా రాజకీయంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మక తీర్పుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ ఇటువంటి కేసులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ కేసులో ఇచ్చే తీర్పు అనేది మిగతా కేసులకు ఒక ఉదాహరణగా కూడా నిలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 20న చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ కూడా రావడం జరిగింది. సో ఈ కేసు తీర్పు తర్వాత ఇంకా మిగతా కేసుల పైన కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు యొక్క తీర్పు పెండింగ్ లో ఉంది కాబట్టి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులోనూ అలాగే ట్రయల్ కోర్టులో, హైకోర్టులో పెండింగ్ లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ కి సంబంధించి ఏపీ సిఐడి వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఎందుకు పెండింగ్ లో ఉన్నాయనడానికి ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ తీర్పు ఇంకా వెలువడలేదు కాబట్టి మిగతా కేసులని ముఖ్యంగా విచారణని జాప్యం జరుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత మిగతా కేసుల పైన కూడా ఈ తీర్పు ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అయితే గోపి, ఈ తీర్పు ఎన్ని గంటలకు వెలువడే అవకాశం కనిపిస్తోంది? మరోవైపు చూసుకుంటే ప్రధానంగా 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుంటే వర్తించదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అసలు 17A ఏం చెప్తోంది? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A అనేది ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేత కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ అరెస్ట్ చేయాలంటే కనుక గవర్నర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడకుండా ఉండేందుకు ఈ సెక్షన్ 17Aని ముఖ్యంగా అందులో పేర్కొనడం జరిగింది అవినీతి నిరోధక చట్టంలో. కానీ ఈ సెక్షన్ 17A అనేది సవరణ అనేది నేరం జరిగే తేదీ నాటికి ముఖ్యంగా ఇది ఉనికిలో లేదు. సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు. నేరం జరిగే సమయానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల
కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అన్నది ప్రభుత్వం తరఫున వాదనలుగా ఉంది. పీసీ యాక్ట్ మాత్రమే కాదు, సిఆర్పిసి, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసులు అనేవి నమోదయ్యాయి. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే చంద్రబాబు ఈ క్వాష్ పిటిషన్ ని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మొదట ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు యొక్క ముఖ్యంగా కేసు కూడా ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు రావడం జరిగింది. సో హైకోర్టు ఏవైతే అంశాలు పరిగణలోకి తీసుకున్నారో ఆ అన్ని అంశాలను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకి తెలియపరచడం జరిగింది. ఎందుకు సెక్షన్ 17A చంద్రబాబు వర్తించదు అన్నది హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాతనే ఇటు చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో నేరం జరిగే నాటికి ఈ సెక్షన్ 17A అనేది ఉనికిలోనే లేదు. కాబట్టి ఇది ఉనికిలో లేని ఇటువంటి అంశాలని ముఖ్యంగా ఈ సెక్షన్స్ ని కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక దేశంలో చాలా కేసుల్లో దీని ప్రభావం ఉంటుంది. సో చంద్రబాబు వేసిన పిటిషన్ కొట్టివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యనే, కావాలనే అరెస్ట్ చేశారు. ఇటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 పరిగణలోకి తీసుకోలేదని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు వెలువరించే తీర్పు ఒక చారిత్రాత్మకంగా కానుంది. ఒక చంద్రబాబు కేసుల విషయంలోనే కాదు, దేశంలో అనేక రాజకీయ ప్రముఖుల కేసుల విషయంలో కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.